1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. మధు గారు అత్తా కోడళ్ళు అంటే ఆల్మోస్ట్ అత్తా కోడళ్ళు తల్లి కూతురులాగా ఉండే వాళ్ళు చాలా తక్కువ. అంటే ఒక కొడుకు తల్లి మైండ్ సెట్ ఆల్మోస్ట్ ఎలా ఉంటుందంటే మా కొడుకు పెళ్ళయ్యాక మారిపోతాడులే, బాధ్యతలు వచ్చాక నా కొడుకు మారిపోతాడు, నా కొడుకును వాళ్ళ భార్య మార్చుకుంటదిలే. నీ కొడుకు పరిస్థితి ఏంటో నీకు తెలుసు. కొంతమంది తల్లులు అయినా కూడా చేతులు దులుపుకోనీకి కొడుకుని తీసుకొచ్చి కోడల చేతిలో పెట్టేస్తారు. పోనీ వాళ్ళ సంసారం ఏమైనా బాగుంటుందా, మళ్ళీ నువ్వేమైనా వేళ్ళు పెట్టుకున్నా ఉంటావా అంటే ఖచ్చితంగా నువ్వు ఇన్వాల్వ్ అవుతూనే ఉంటావు. సో ఇలాంటి కోడళ్ళు కూడా ఉన్నారు ఈ కాలంలో. కొంతమంది మంచి అత్తలకి గయాలి కోడళ్ళు వస్తారంటారు, గయాలి అత్తలకి మంచి కోడళ్ళు వస్తా అంటారు. వాట్ ఎవర్ ఎవరు ఎలా వచ్చినా అవతల పర్సన్ కొంచెం ఇలా ఉన్నారు అంటే యువతల అత్త కానీ కోడలు కానీ ఎలా సర్దుకోవాలి. ఒక కొడుకుని నీ చేతిలో పెట్టడం అనేది అంత ఈజీ కాదు, నువ్వు చేతులు తుడుచుకోనీకి. కొంతమంది వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ కూడా చెప్పకుండా అమ్మాయిని వేరే అమ్మాయిని చూసేసి పెళ్లి చేసేస్తారు. సో దీనివల్ల అమ్మాయి లైఫ్ అంతా నువ్వు స్పాయిల్ చేసినట్టే కదా. ఖచ్చితంగా అండి, లైఫ్ అంతా తనే కదా, ఆ ఫ్యామిలీని ఆ పర్సన్ ని బేర్ చేయాల్సింది, ఆ సిచ్యువేషన్స్ ని కూడా తనే కదా ఫేస్ చేయాల్సింది. కాబట్టి చెప్పకుండా చేయడం అన్నది ఒక మనిషికి అన్యాయంగా గొంతు కోయడమే కదా. ఏదున్నా సరే చెప్పి వాళ్ళకి నచ్చి ఒప్పుకొని చేయడం అనేది కరెక్ట్. చెప్పకుండా చేస్తే జీవితాంతం నాకు చెప్పకుండా చేశారు, నన్ను మోసం చేశారే అన్న ఫీలింగ్ ఆడపిల్లకి అలానే ఉండిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే చెప్పకుండా చేసిన దానివల్ల వాళ్ళకి అది నచ్చలేదు అనుకోండి, ముందే వాళ్ళు డ్రాప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. బట్ అలా చేసుకునేసిన తర్వాత జీవితాంతం వాళ్ళు వేగాల్సిందే కదా. అవును. అప్పుడు వాళ్ళు ఒకవేళ తట్టుకోలేక ఎలాంటి డెసిషన్ తీసుకున్నా సఫర్ అయ్యేది ఫ్యామిలీ మొత్తం. ఒకవేళ పిల్లలు పుట్టేశారు, ఆ తర్వాత తెలిసింది తను వెనక్కి వెళ్ళలేదు, ఆ పిల్లల్ని వదిలేయలేదు, ఆ భర్తని వదిలేయలేదు, లైఫ్ లాంగ్ రన్ చేయాలి. ఇందులో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే HIV AIDS. చాలా మంది వాళ్ళకు ఉందని తెలిసినా పెట్టకుండా చేసుకుంటున్నారు. చేసుకున్న తర్వాత ఆ అమ్మాయికి తెలిసిన తర్వాత ఏమో నాకు తెలియదు, నీ వల్ల వచ్చిందో నా వల్ల వచ్చిందో ఎవరికి తెలుసు. ఇట్లా రివర్స్లో మాట్లాడిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి. రీసెంట్గా ఒక అమ్మాయికి ఏమైందంటే తన భర్త రైల్వే ఎంప్లాయీ, తనకి అట్లా ప్రాబ్లం ఉన్నా కూడా వేరే అమ్మాయిని లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఏమైంది, తను చనిపోయాడు ఒక 5 డే. చనిపోయిన తర్వాత ఆ అత్త ఈ అమ్మాయిని చూసుకోలేదు, పట్టించుకోలేదు. ఈవెన్ ఇంట్లో ఉంటుంది కదా, మనకి కార్డ్స్ ఉంటాయి కదా, రేషన్ కార్డ్, ఆధార్ కార్డు, అందులో కూడా తన వైఫ్ అని మెన్షన్ చేయించలేదు ఆ పాపని. సో ఏమైంది, ఇప్పుడు ఆ అమ్మాయికి రావాల్సిన బెనిఫిట్స్ ఏది రాదా అమ్మాయికి. ఆ ఊర్లో వెళ్ళి తను అప్లై చేసుకుంటే కూడా గవర్నమెంట్కి తనకి ఇన్ఫ్లుయెన్స్ చేసింది వాళ్ళ అత్త. ఆ అమ్మాయిని మా కోడలుగా ఏ డాక్యుమెంట్ మీరు ఇవ్వకండి అని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇవ్వలేదు. దాని తర్వాత తను కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు నేను చెప్పాను, అమ్మ RTI యాక్ట్ కింద నువ్వు వాళ్ళకి లెటర్ రాయి, అప్పుడు వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారని చెప్పిన తర్వాత తను RTIలో లెటర్ రాసి పంపించిన తర్వాత గవర్నమెంట్ ఆ అమ్మాయికి ఆ రేషన్ కార్డులో అమ్మాయి నేమ్ యాడ్ చేశారు. చేసిన తర్వాత తనకి జాబ్ వచ్చింది, ఇప్పుడు తనకి పెన్షన్ వస్తుంది. బట్ అలా చెయ్యడం అనేది ఎంత నేరం, ఘోరం కదా. తన జీవితం మొత్తం స్పాయిల్ అయినట్టే. ఈవెన్ దో తనకి జాబ్ రానివ్వండి, ఇంకొకటి రానివ్వండి, ఇప్పుడు ఆ అమ్మాయి కూడా పాజిటివే. లైఫ్ అంతా అమ్మాయి మెడిసిన్ వాడాలి, లైఫ్ అంతా అమ్మాయి సఫర్ అవ్వాలి, ఆ అమ్మాయి ఇంకెవరిని చేసుకోవడానికి లేదు, ఆ అమ్మాయి పిల్లల్ని కనడానికి లేదు, ఏమీ లేదు. ఇఫ్ ఇన్ కేస్ కుదిరితే ఆ అమ్మాయి లాంటి అబ్బాయి ఎవరైనా పాజిటివ్ ఉంటే చేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇలాంటి కేసెస్ చాలా ఉన్నాయి. HbS పాజిటివ్ వచ్చినా కూడా పెట్టకుండా చాలా మంది చేసుకుంటున్నారు. అలా చేసుకోవడం అనేది చాలా హారిబుల్ సిచ్యువేషన్. అండ్ పార్ట్నర్ని మోసం చేస్తే లైఫ్ అంతా వాళ్ళు మీ మీద మంచి ఒపీనియన్తో ఉండరు, పాజిటివ్గా హెల్ప్ చేయరు, సపోర్ట్ చేయరు. ఇదంతా చాలా ఇల్లీగల్ అండి. బట్ వాళ్ళు తెలిసే కావాలనే చేస్తున్నారు. అంటే మన లైఫ్ సాఫీగా జరిగిపోవాలి, మనకి ఏ లోటు ఉండకూడదు. ఆడపిల్ల అంటే ఏమైపోయిందంటే షోకేస్లో బొమ్మ అయిపోయింది. ఇంట్లో పనులు చేయడానికి తప్ప తనంటూ ఒక వ్యక్తిత్వం లేదు, వ్యక్తి కాదు, తనకంటూ ఏ ఆశలు ఆలోచనలు జీవితము ఏమీ లేదు అన్నట్లు తయారైనారు సమాజం కూడా. మన ఇంట్లో ఆడబిడ్డనైతే మనం అట్లా పెట్టకుండా ఇచ్చి పంపించేస్తామా? మన ఇంట్లో ఆడబిడ్డనైతే మనం ఒప్పుకుంటామా కదా? నీ కూతురు అయితే నువ్వు ఒప్పుకుంటావా? వచ్చిన అమ్మాయి సర్దుకుంటుందని చెప్పి ఇంత ప్రాణాంతకమైన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చేసేస్తారా? చాలా తప్పు కదా. ఎందుకు ఆడపిల్ల ఎక్కడి నుంచో వచ్చిందంటే ఆ అమ్మాయి మీద ఎక్కడ లేని ద్వేషం ఉంటుంది వీళ్ళకి. కూర్చున్నా తప్పే, నిల్చున్నా తప్పే, పని చేసినా తప్పే, చేయకున్నా తప్పే, మాట్లాడినా తప్పే, నవ్వినా తప్పే, ఏడ్చినా తప్పే, ఏది చేసినా తప్పే, ఎక్కడ లేని ద్వేషం.
మీరు కావాలనే మన కొడుక్కి పెళ్ళవ్వాలని చెప్పి 100 ఊర్లు వెతికి 100 మందిని అడిగి ఆ అమ్మాయి బాగుందా, ఈ అమ్మాయి బాగుందా, చదువుకొని ఉండాలా, చదువుకోకుండా ఉండాలా, పొడవు ఉండాలా, పొట్టు ఉండాలా, ఇన్ని సెర్చ్ చేసి చేసి Right. చేసి చేసి పెళ్లి చేస్తారు. చేసిన తర్వాత ఎందుకు ఆ అమ్మాయి మీకు అంత ఎనిమిలాగా కనిపిస్తోంది? మ్యారేజ్ చేసేంత వరకు బాగా టెన్షన్‌గా చెయ్యాలన్నట్టు తీసుకొచ్చుకుంటారు. దాని తర్వాతేమో ఆ అమ్మాయి అంత శత్రువు ప్రపంచంలో మీకు ఇంకెవరు కనిపించరు. అత్తలకైతే మోస్ట్‌లీ కోడలే టార్గెట్. టార్గెట్. అంతే. మనకి పాత కాలంలో సినీ ఇండస్ట్రీలో ఎవరున్నారు? సూర్యకాంతం గారు. నిజమైన అత్త అంటే ఆవిడ. ఆవిడని మించిపోతున్నారు మన వాళ్ళు మహానటులు. ఆవిడ క్యారెక్టర్ అలాంటిది తప్ప హ్మ్. రియల్ గా ఆవిడ చాలా రియల్ లైఫ్‌లో ఆవిడ మంచి చాలా మనసు ఉన్న మంచి ఆవిడ. ఆవిడ. కానీ మన వాళ్ళు దాన్ని ఓన్ చేసేసుకున్నారనమాట. అంతకు మించిపోతున్నారు అంతకు మన మించిపోతున్నారు. వాళ్ళు. అదే మించిపోయి బిహేవ్ చేయడమేనా? అంటే ఆవిడ మాటలే మాట్లాడేవాళ్ళు. Yes. వీళ్ళు బాధని కలిగిస్తున్నారు ఆడవాళ్ళకి. మనం కూడా ఒకరోజు కోడలి స్థాయి నుంచే అత్తకొచ్చాం కదా! మరి మనం పడ్డ బాధ మన కోడలు పడకూడదని ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? చాలా మందండి చేసుకునేసిన తర్వాత మేము చెప్పినట్టు వినాలి. ఫైనాన్షియల్‌గా మేమిచ్చిందే నువ్వు ఖర్చు పెట్టాలి. మేము చెప్పిన చోటే నువ్వు ఉద్యోగం కూడా చేయాలి. నిలిచిపో అంటే నిలిచిపో. ఎక్కడ చెయ్యంటే అక్కడ చెయ్యి. ఎక్కడ ఉండంటే అక్కడ ఉండు. నీ పిల్లలకేం పెట్టాలన్నది కూడా మేమే చెప్తాం. నేను చూస్తుంటా కదా! క్లినిక్‌కొస్తుంటారు పేషెంట్స్. వాళ్ళ మనవరాళ్ళని తీసుకొచ్చుంటారు. తీసుకొచ్చి మా కోడలు సరిగ్గా పెట్టదమ్మా ఫుడ్డు. అందుకే ఈ పాప ఇట్లా అయిపోయింది. ఏ తల్లైనా బిడ్డకు పెట్టకుండా ఆమె తినేస్తుంది. ఆమె చూసుకోదు సరిగ్గా. అందుకే ఈ పాప ఇట్లా అయిపోయింది. అందుకే సన్నగా అయిపోయింది. మరి మీరున్నారుగా పెట్టొచ్చుగా. అట్లా చేయరు. ఆమె మీదే వచ్చి చెప్తారు కంప్లెయింట్స్. సరే ఆ అమ్మాయి చేయలేదు. మరి మీ ఇంట్లో మీకు అందరికి ఫుడ్ ఎవరు చేసి పెడుతున్నారు? తనే చేయాలి కదా! ఇంటి బాధ్యతలన్నీ. అన్నీ చేపించుకుంటారు. అన్నీ చేస్తారు. కానీ మాట్లాడేది మాత్రం ఆ అమ్మాయినే. మీరున్నారు, మీ భర్త ఉన్నారు, మీ కొడుకున్నారు, ముగ్గురు మనుషులున్నారు. మీకు అందరికీ సేవ చేయడానికి ఒక మనిషి. ఆ అమ్మాయి దగ్గర చేపించుకొని మళ్ళీ ఆ అమ్మాయినే ప్రతిదానికి నీకేం తెలీదు. లోపలికెళ్ళు. అవును. నీకేం తెలీదు. నీకు అవసరం లేదు. నువ్వెంత వరకు వంట చేయడం వరకు, తెచ్చి పెట్టడం వరకు, చూడడం వరకు అంతే. ఎక్కువ మాట్లాడకు. గొడవ పెట్టుకోకు. ఏమన్నా ఎక్కువ మాట్లాడితే గొడవ పెట్టుకోకు అంతే. చాలా మంది భర్తలండి నీకేం తెలీదు నువ్వు కామ్‌గుండు అంతే. చాలు గొడవొద్దు ఇంకా. చాలా మంది భర్తలు. చాలా మంది సర్ది చెప్పేస్తున్నారు. నీకు నేను కదా నీ మాట వినాల్సింది. నాతో నీకేం సమస్య లేదు కదా! వాళ్ళని పట్టించుకోకు. సర్దుకో, సర్దుకో, సర్దుకో. ఎంతవరకు ఎంతవరకు సర్దుకోవాలి? సర్దుకుంటారు? చాలా మందండి ఉద్యోగాలు మానేయడాలు, ఇంకా తప్పక పిల్లల్ని చూసుకుంటే చాలు. నాకు కానీ ఇంకేం అవసరం ఇవన్నీ లేదన్న. చూస్తూ ఆ పిల్లలు అలాంటి వాతావరణంలో ఎలా తయారవుతారు? ఇంక ఇవన్నీ కంప్లైంట్స్ కిందకి వెళ్ళిపోతాయి. మీ అమ్మ ఇలాంటిది, 100% మీ అమ్మ అండి. అలాంటిది అని హ్మ్. పిల్లలకి లేనిపోని అత్తలు నూరిపోస్తారు. తిట్టి అమ్మని, ఆ. మామ తిట్టి, ఇంట్లో తోబుట్టువులు తిట్టి, భర్త తిట్టి, అందరూ ఒక వేస్ట్ సోకోస్ పీస్ లాగా అమ్మాయిని వీళ్ళందరినీ చూస్తే చూసి పిల్లలు కూడా నేర్చుకుంటారు. పిల్లలు ఎక్కడ విలువిస్తారు తల్లికి ఇంకా? Yes. తల్లి మాట ఎక్కడ వింటారు? ఒక వేస్ట్ పర్సన్ అన్నట్లే కదా ఇంట్లో ఉందామా? అలాంటప్పుడు ఇంకా తల్లికి ఎంత మంచి పేరు ఎలా వస్తుంది? గౌరవం ఎలా వస్తుంది? ఆ అమ్మాయికి అక్కడ ఉండాలని ఎందుకు అనిపిస్తుంది? ఇదే ప్యాటర్న్ మళ్ళీ ఆ కొడుకు లైఫ్ లో రిపీట్ అవుతుంది. ఇదంతా చూస్తే పెరిగిన బిడ్డ ఇంకెలా ఉంటాడు? వాళ్ళ భార్యకి రెస్పెక్ట్ చేస్తాడా? తన కోసం వచ్చే అమ్మాయిని రెస్పెక్ట్ చేసి ఒక యువరాణి లాగా చూస్తాడా? ఒక మనిషిగా చూసినా గొప్పే. చూడగలరా? ఎందుకంటే అదే చూస్తే పెరిగారు వాళ్ళు. ఖచ్చితంగా చేయలేరు. కాబట్టి మనము మన ఇంటికి వచ్చిన అమ్మాయిని ఎంత గౌరవిస్తామో మన పిల్లలు అది చూసి Correct. నేర్చుకుంటారు. ఆ గౌరవాన్ని మనమే ఇవ్వాలి మన ఇంటి కోడలికి. అది అత్తలు కూడా చాలా మంది తెలుసుకోవాలి. చాలా మూర్ఖత్వం. ఒక పని మనిషిలాగా ట్రీట్ చేస్తారు కోడళ్ళని. అది కరెక్ట్ కాదు కదా! వాళ్ళు కూడా మనలాగా ఒకరోజు ఒక ఇంటి నుంచి ఏమీ తెలియని ఆలోచనల నుంచి కొత్త ప్రపంచం అనుకొని ఒక అడుగు పెట్టిన వాళ్ళే. మిమ్మల్ని నమ్మి అందరినీ వదిలి, అన్నింటినీ వదిలి, అన్ని కలలు, ఆశలు, జీవితమే మీరు అనుకొని వచ్చారు. అన్నీ వదులుకొని. అలాంటి వాళ్ళని బాధ పెడితే మనకెట్లా మంచి జరుగుతుంది మన ఇంట్లో? సో నిజంగా అంటే పిల్లల మీద కూడా ప్రభావం ఎక్కువ చూపిస్తే ఇది ఏమైపోతుందంటే జనరేషన్ వాళ్ళ ఫ్యామిలీలు అందరూ ఇంక ఇలాగే అయిపోతారు. అవును. అలానే సెలెక్ట్ చేసుకుంటున్నారు కూడా Yes. అబ్బాయిలు. సెలెక్టివ్ గా అమ్మాయి Yeah. అణిగి మణిగి ఉండాలి, చెప్పినట్టు వినాలి, ఇంట్లో ఉండాలి, జాబ్ చేస్తే మా మాట వినదు అని చెప్పి వీళ్ళు సెలెక్టివ్ గా తీసుకొని చేస్తున్నారు. ఎవరినంటే వాళ్ళని అబ్బాయిలు కూడా చూస్ చేసుకోవట్లేదు. ఈ అమ్మాయి తిరుక్కొని మాట్లాడుతుంది, మనం చెప్పినట్టు వినదు అన్నట్లు వాళ్ళకు కూడా అర్థం అయిపోయింది. వైఫ్ అంటే ఇలా ఉండాలి, మా అమ్మలాగా ఉండాలి అంతే.
నువ్వు మా అమ్మలాగా లేవు. అందరూ ఎలా ఉంటారు? ఎలా అప్పటి ఉంటారు? కాలం వేరు, ఇప్పటి కాలం వేరు. అప్పట్లో చదువు లేదు, వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదు, వాళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు. కాబట్టి వాళ్ళు బానే ఉన్నారు, సర్దుకున్నారు. ఇప్పుడున్న అమ్మాయిలు సర్దుకోరు. Right. ఎందుకు సర్దుకోవాలి ఇంత చదువుకొని? అయిపోయింది. వాళ్ళకంటూ Yes. సేమ్ వర్క్ ఉంది, అదే ప్యాటర్న్ ఉంది, అదే ఇన్కమ్ ఉంది, అదే కష్టం ఉంది. మరి ఎందుకు సర్దుకోవాలి వాళ్ళు? సో ఇలాంటి వాళ్ళు మధు గారు అంటే ఎలా మరి ఇలా సఫర్ అవుతున్న వాళ్ళు దాన్ని వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి? ఒక సైకాలజిస్ట్ గా మీరు ఏం చెప్తారు? ఎస్ అండి, మనం కూడా ఎంత వరకు ఓపిక పట్టాలో అంతవరకు ఓపిక పట్టాలి. ఇంకా కాదు మన వల్ల అనుకున్నప్పుడు ఒక స్టెప్ ముందుకు తీసుకోవాలి. ఆడవాళ్ళు చాలా మంది తీసుకోరు. 100లో 90% ఆఫ్ ది పీపుల్ అక్కడే పడి అనుభవిస్తూనే ఉంటారు, భరిస్తూనే ఉంటారు. వాళ్ళని అలానే బేర్ చేస్తూనే ఉంటారు, కన్నీటితోనే బ్రతుకుతారు. కరెక్ట్ కాదు. కొంతవరకు మీరు చూడండి ఎంత దూరం మీరు చేయగలరో. ప్రతి దానికి ఒక లిమిట్, దీనికి కూడా ఒక లిమిట్ చూడాలి. ఎక్కడైతే మీకంటూ స్వతంత్రం లేకుండా మీ తెలివి, మీ ఆలోచన, మీ నాలెడ్జ్ వేస్ట్ అవుతుంది అని అనుకున్న క్షణం మీరు అక్కడి నుంచి బయట రావడమే కరెక్ట్. మీకంటూ మీరు ఎంతో కొంత సంపాదించుకున్నా మీకంటూ మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా మనిషి బ్రతికి ఏం లాభం? ఒక పని మనిషి అయితే మీరు కాదు కదా, అదేదో 10 ఇళ్ళలో పని చేసుకుంటే కూడా సరిపోతుంది కదా, అవునా కాదా? అలాంటప్పుడు ఎందుకు? వాళ్ళకి గౌరవం ఇస్తున్నారు. ఇప్పుడు పనికి వచ్చే వాళ్ళు లేకపోతే జరగదండి. అసలు కాబట్టి వాళ్ళు వాళ్ళని బాగా రెస్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి కాఫీ ఇస్తారు, టిఫిన్ పెడతారు, వాళ్ళు చెప్పినట్టు వింటారు, కబుర్లు వింటారు, అన్ని చేస్తారు. అదే మన ఇంట్లో మన కోసం చేస్తున్న మనిషిని అంత తక్కువగా చూడడం కరెక్ట్ కాదు కదా. సో అమ్మాయిలు కూడా తెలుసుకోవాలి ఎక్కడ వరకు లిమిట్. నాకంటూ సెల్ఫ్ ఇమేజ్ ఎక్కడ డామేజ్ అవుతుంది, నేను ఎంత వరకు ఇక్కడ బేర్ చేయాలి అన్నది ఆడపిల్లలే తెలుసుకోవాలి. ఇంకొద్దనుకున్న క్షణం తిరుక్కొని మాట్లాడొచ్చు, తప్పేం లేదు. భరిస్తూ ఉండాల్సిన అవసరం ఏం లేదు. నిజమే. స్టార్టింగ్ లోనే మీరు ఇలాంటి ఉంటుంటే తర్వాత బయటికి రావడం ఈజీ. లేదు అంటే వాళ్ళని ఏమైనా మార్చుకునే అంత శక్తి మీలో ఉంటే అది మీ అదృష్టం. అవును. థ్యాంక్ యూ మధు గారు. Yes.